మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడిహట్టు దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,005 మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లేస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది మీరు అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం. అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా మీ చిత్తశుద్ధిని గురించి కాదు. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే మీరు తుమ్మిడిహట్టు దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల ఏదో బ్యారేజీలు 3 అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినట్టున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది. అధ్యక్ష రైట్ అధ్యక్ష, పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్ ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి, ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులు తినేటోడు పోయిందంటే పీంగలు తినేటోడు వచ్చిందని వాళ్ళు పోయారు. వాళ్ళతో పాటు పీంగలు తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకు పట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజీ నెంబర్ 62, 63లో వారు చదువుకో. పేజీ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారు చదివించాల్సుకున్నా. ద రీజన్ దట్ దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహట్టి, the construction of barrage is shifted from Tummidetti to Medigadda does not appear to be sincere and honest. Other line lo, it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidetti to Medigadda. This is page number 34. Page number 62, 63 la. ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవాలనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటారో నాకు తెలియదు. పేజీ నెంబర్ 64లో క్లియర్గా 63, 64లో అధ్యక్ష, it is abundantly clear that the government has not considered the report of experts committee consisted under GORT number 28 dated 21/1/2015
అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా దస్ బై సప్రెసింగ్ దిస్ రిపోర్ట్ they facilitated to construct barrage at Merigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిందని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష, ద ఒమిషన్ టు కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ కెనాట్ బి ఇన్అడ్వర్టెంట్ ఆఫ్ or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016 to the Assembly on the irrigation project of the state. వీరి గురించి 65 పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నా ఎక్ లిఖ్నా అని. ఏం చెప్పిండు అధ్యక్ష, శ్రీ టి హరీష్ రావు has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష, హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి, మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ టి హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిస్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష, ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, మహాభారతం రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణ ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకు వెళ్తామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్, రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్, డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా, నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా, ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం. సరే, ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ తమ్మిడి వ్యక్తి దగ్గర తట్టడు మట్టి ఎందుకు రావాలి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా, వాట్ ఆర్ యూ డూయింగ్? సార్, ఇప్పుడు తమ్మిడి హట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో ఎంత చిత్తశుద్ధి, ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెయిన్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవాలి, వారే వాదంతా వారు వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. హరీశ్రావు గారు అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసీఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడి హట్టి వచ్చేది కూడా ప్రాణహిత,
ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్ కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏదైనా ఉపనది అది కలుస్తా ఉందా, వస్తే ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టు దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టు దగ్గర ఎంత వాటర్ ఉందో ప్రాణ ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా సార్ నన్ను మాట్లాడిస్తలేరు, ఇది ఏం పరిశాన్ అధ్యక్ష తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఈటల్ రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్ కు మేము తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. జాగ్రత్త కాదు కదా, నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండు,